సంక్రాంతి పండుగ ఎలా జరిగింది? పిండి వంటలన్నీ రుచి చూసారా? అన్నట్టు సంక్రాంతికి చేసే పిండి వంటల్లో నువ్వులు, బెల్లం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. గమనించారా? దీని వెనక ఓ కారణం ఉంది. సంక్రాంతి సమయంలో చలి విపరీతంగా ఉంటుంది. నువ్వులు, బెల్లం చలిని తగ్గించి శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తాయి. అందుకే సంక్రాంతి పిండి వంటల్లో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. అంతేకాకుండా ఆయుర్వేదంలో ఈ రెండిటికి ప్రత్యేక స్థానం ఉంది. నువ్వుల్లో మెనో అన్సాచురేటెడ్ ఫ్యాట్, కాల్షియం, మెగ్నీషియం, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, ఐరన్, జింక్, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. అలాగే బెల్లంలో కూడా విటమిన్ ఏ, విటమిన్ బి, సుక్రోజ్, గ్లూకోజ్, ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్, మెగ్నీషియం వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలన్నీ శరీరానికి మంచి చేసేవే. ముఖ్యంగా చలికాలంలో ఎదురయ్యే చర్మ, కేశ సమస్యలను నివారించే విటమిన్ ఏ, విటమిన్ ఇ, ఇన్ఫెక్షన్లను తట్టుకునేందుకు ఉపయోగపడే రోగ నిరోధక శక్తిని మెరుగుపరిచే విటమిన్ సి, వెచ్చదనాన్ని కలిగించే ప్రోటీన్, ఫ్యాట్స్ నువ్వులు, బెల్లంలో ఉంటాయి. అలాగే ఎముకలు, దంతాలను బలోపేతం చేసేందుకు కాల్షియం, ఫాస్ఫరస్, రక్తహీనతను తగ్గించేందుకు ఐరన్, రక్తపోటును తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు మెగ్నీషియం, జింక్, ఇలా బెల్లం, నువ్వుల్లో ఉండే ప్రతి పోషకం దాని ప్రయోజనాలను కలిగి ఉంది. అందుకే సంక్రాంతి పిండి వంటల్లో ఆచారం మాత్రమే కాదు, ఆరోగ్యం కూడా దాగి ఉంది.